తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ప్రెజెంట్ మనం ఎక్కువ ట్రోల్ అవుతున్న ఒక వీడియో చూస్తున్నాం. అదేంటి అంటే ఇండియాలో ఒక ఆడపిల్ల పుట్టినా కానీ, ఆ ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా అందరూ ఏం దెప్పి పొడుస్తారు, ఏంటి అనేది మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాము. రీసెంట్‌గా ఒక అప్డేట్ ఉంది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం పూజిత గారున్నారు. ఫస్ట్ ఆవిడతో మాట్లాడదాం. నమస్తే పూజిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. పూజిత గారు, మనం రీసెంట్‌గా ఒక ట్రెండింగ్ వీడియో అయితే చూస్తున్నాం. హ్మ్. కూతురికి డివోర్స్ అయితే ఫాదరు పెళ్ళికి ఎలా అయితే గ్రాండ్‌గా చేస్తారో, అంతే హ్మ్. గ్రాండ్ వెల్కమ్‌తో ఇంటికి తీసుకొచ్చారు. సో, హ్మ్. దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, ఇండియా కూడా కొంచెం అప్‌డేట్ అవుతుంది అనేది మనకి హ్మ్. ఆ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది. ఇలాంటి అవేర్‌నెస్ రావడం అసల సొసైటీలో ఎటువంటి ఇది తీసుకొస్తుంది అంటారు? అది చాలా మంచి విషయం అండి. ఇది ఎంత మంచి విషయం అంటే డైవోర్స్ అనేది ఒక టాబూ టాపిక్ కిందే మనం ఇన్నాళ్ళు చూసేవాళ్ళం. చాలా హ్మ్. అంటే సంథింగ్ చెయ్యకూడనిది, ఏదో అవును. అలాంటి వాళ్ళు ఉంటే ఏదో బహిష్కరించాలి, ఐ మీన్ దూరం పెట్టాలి, బాయ్‌కాట్ చేయాలి, అలాంటి వాళ్ళ హ్మ్. దగ్గరికి రానివ్వకూడదు, ఇన్వైట్ చేయకూడదు. ఇలాంటి రకరకాల టాబూస్ అన్ని దాని చుట్టూ ఉండేవి. ఆ పర్టిక్యులర్ హ్మ్. డైవోర్స్ అనే దానికి. సో హ్మ్. ఇప్పుడు మనం చాలా విషయాల్లో టాబూ టాపిక్స్ కాకుండా అవేర్‌నెస్ కల్పిస్తున్నాం. అంటే అవగాహన అనేది జనాల్లోకి ముందుకు తీసుకొస్తున్నాం రకరకాల మీడియాస్ ద్వారా. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. సెక్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హ్మ్. లేదా మెన్స్ట్రుయేషన్ కానివ్వండి, లేదా సేమ్ జెండర్ రిలేషన్‌షిప్స్ కానివ్వండి. ఇలాంటివి కొన్ని అప్పటికి ఇప్పటికి విత్ టెక్నాలజీ, విత్ హ్మ్. లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానాలు మారిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిపోతుంది. వీటన్నిటితో పాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైమ్ కూడా బాగా పెరిగిపోతుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పేరెంట్స్ ఇలా చెప్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా? సొసైటీ డివోర్స్ అంటే ఏమంటుందనే భయంతో చాలా మంది సూసైడ్ చేసుకొని ప్రాణాలు తీసుకున్న వాళ్ళని గూడా మనం చూసాము. అలాంటి జనరేషన్‌లో ఉన్నాం మనము. బట్ ఆ అమ్మాయి అంత డేర్ స్టెప్ తీసుకొని వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేయడం అనేది అది నార్మల్ విషయం అయితే కాదు. అంటే అందరి పేరెంట్స్ అంతే సపోర్ట్, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చేస్తే ఎన్నో సూసైడ్‌లు గూడా ఆగిపోతాయి అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్‌గా గూడా మనం ఆ ఇన్సిడెంట్‌ని తీసుకోవచ్చు. అవునండి. ఖచ్చితంగా నాకు చాలా ప్రౌడ్‌గా అనిపిచ్చింది. బికాజ్ హ్మ్. మన ఇండియాలో అలాంటి ఒక ఫాదర్ ఉండడం, అతని హ్మ్. బ్రాడ్ మైండెడ్‌నెస్ కానీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే హ్మ్. ఎప్పుడైనా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే బేసికలీ రిలీజియన్ పేరుతోని, సాంప్రదాయాల పేరుతోని, వీటి పేరుతో ఏంటంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, అదే అవును. పాపులర్ ఇది ఉంది కదా! నలుగురు హ్మ్. ఏమనుకుంటారు అని చెప్పి 4 లోగ్ క్యా కహెంగే. సో, ఎగ్జాక్ట్‌లీ. నలుగురు ఏమనుకుంటారని చెప్పి మన హ్మ్. పిల్లల జీవితాన్ని, వాళ్ళ పిల్లల జీవితాన్ని లేదా మన జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకోవడం అనేది ఎంత వరకు కరెక్ట్. ఇది హ్మ్. మనం చెప్తాం. అంటే మనం అవేర్‌నెస్ కల్పిస్తాం. డైవర్స్ హ్మ్. తీసుకోండి అనేది లాలో ఉంది. అదేం హ్మ్. తప్పు కాదు. బికాజ్ ఒక హ్మ్. ఇంట్లోని ఇద్దరు పడకుండా, ఐ మీన్ కొట్టుకుంటూ లేదా వాళ్ళ అబ్యూజ్ ఉండి లాట్స్ ఆఫ్ అబ్యూజ్ చూస్తాం. అంటే కొట్టడము, తిట్టడము, విపరీతంగా ఎగ్జాక్ట్‌లీ. అత్తామామల నుంచి ప్రెషర్ రావడము. హ్మ్. నా దగ్గరకొచ్చే కేసెస్‌లో గూడా చాలా చెప్పుకోలేకుండా కొంతమందికి మొహం మీద ఉమ్ము వేయడము. ఎంత అబ్యూజ్ అంటేనండి, ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసేస్తారు. ఇండియాలో హ్మ్. పెళ్లి చేసేసి అవును. అబ్రాడ్ సంబంధం అని చెప్పి మంచి సంబంధం అని పంపించేస్తారు. మీరు ఇలాంటి కేసెస్ ఏమైనా ఎప్పుడైనా డీల్ చేసారా? డెఫినెట్‌లీ అండి. సో మెనీ హ్మ్. ఎర్లీ ఇన్ హ్మ్. మ్యారేజెస్ బికాజ్ మ్యారేజ్ కౌన్సెలింగ్ నేను చేశాను గాబట్టి చెప్తున్నా. ఏంటంటే వీళ్ళు లవ్ మ్యారేజెస్‌లో కూడా హ్మ్. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ హ్మ్. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. అవును. ఎక్సెప్షన్ లేదు. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని. హ్మ్. వీళ్ళెళ్ళిపోతారు వాళ్ళ మీద నమ్మకంతో. అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళ తాలూకా వికృత రూపం అనేది చూపిస్తూ ఉంటారు. అవును. జుట్టు పట్టుకొని కొట్టడం. సో కొన్ని చెప్తూ ఉంటారు. ఆ కథనాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళేంటంటే పిల్లల్ని కనిస్తారు. అవును. సో పెళ్ళైన ఇదొకటండి. మన సొసైటీలో ఏంటంటే పెళ్ళయిందా అని కౌంట్ చేస్తారు ఫస్ట్. అవును. తర్వాత అవును. వెంటనే పిల్లల్ని కనేయాలి. పిల్లల్ని కనేయాలి. అవును. కంపాటబిలిటీ అనేది ఎంత ఉందా లేదా అనేది హ్మ్. చెక్ చేసుకోవాలి. సో హ్మ్. ఏమైనా అమ్మాయి గాని, అబ్బాయి గాని వచ్చి ఇంట్లో చెప్పారనుకోండి, నాకిట్లా ప్రాబ్లమ్ ఉంది అంటే, అరే హ్మ్. ఒక పిల్లాడిని కనరా అంతా సెట్ అయిపోతాయి. ఒక సెట్ బేబీని అయిపోతది. కను అంతా సెట్ అయిపోతాయి. సో అంటే ఈ పర్టిక్యులర్‌గా టైం మన ఇండియాలో ఫీమేల్స్‌కి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పెళ్లి చేసుకో అంటారు. పెళ్లి తర్వాత హస్బెండ్ హింసిస్తున్నాడంటే పిల్లల్ని కను అంటారు. పిల్లల్ని కన్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినియి అంటే వాళ్ళు విడిపోలేరు, పిల్లల్ని వదిలేయలేరు. అంటే ఏదున్నా ఫీమేల్స్ అడ్జస్ట్ అవుతూ ఉండాలి అనేది మనకి బాగా అలవాటు చేసేసారు ఇండియన్ పేరెంట్స్ అందరూ గూడా.
అటువంటి సిట్యుయేషన్స్ నుంచి ఒక మెచ్యూరిటీ స్టెప్ తీసుకున్న ఇన్సిడెంట్ ఏదైనా ఉంది అంటే, అది ఓన్లీ రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ అని మాత్రమే చెప్పుకోవచ్చు. సో, ఇంకా ఇలాంటి అవేర్‌నెస్ రావాలి అంటే అసలు మీరెలా గైడ్ చేస్తారు? మాక్సిమం ఇప్పుడైతే అవేర్‌నెస్ వస్తోందండి. ఇంకా కొన్ని వర్గాలకి హ్మ్. నేనేమంటానంటే, నా దగ్గరున్న కుందేలుకి లేదా దీనికి 4 కాళ్ళు, 3 కాళ్ళు అంటారు గదా! కరెక్ట్‌గా నాకు తెలీదు ఆ సామెత. బట్ అలా హ్మ్. అన్నట్టు మనం ఏమనుకుంటాము, మనకున్న ఏంటి కొన్ని రూల్స్ అంటాం. కొన్ని హ్మ్. ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ ఉంటాయి. హ్మ్. ప్రతి మనిషికి ఆ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ కానీ, బిలీఫ్స్ కానీ ఉంటాయి. అవి కరెక్టా? కాదా? మంచా? చెడా? అనేది పక్కన పెట్టేస్తే కొంతమందికి ఈ ఫిక్స్డ్ బిలీఫ్స్ వల్ల వాళ్ళ జీవితం కష్టమైపోతుంది. వాళ్ళ తాలూకా జనరేషన్స్ కొద్దీ ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. హ్మ్. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు? మనం అవును. ఇంత మాట్లాడుకుంటాం. ఇంత మంచి స్టెప్ ఏసారని పొగుడుతాం. చాలా హ్మ్. మంది ఇదే విషయాన్ని విమర్శిస్తారు. క్రిటిసైజ్ చేస్తారు. అవును. కొన్ని వర్గాల వాళ్ళని మనం కొంతవరకే మన జనాల్లో దీన్ని పెట్టగలం. అంటే ఇలాంటి అవును. స్టెప్స్ తీసుకోండి. మీరు హ్మ్. ఒకే ఇంట్లో కొట్టుకునే కన్నా దేర్ ఇస్ అ క్రైమ్ చేసే కన్నా ఎన్ని హ్మ్. కేసెస్ ఉన్నాయండి. వదిలించుకోలేక చంపేయడము, ఆ అమ్మాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుందని చెప్పి ఆ అమ్మాయిని చంపేయడం. వీటన్నిటి హ్మ్. బదులు చక్కగా డైవోర్స్ తీసుకుంటే నీకు హ్మ్. నచ్చిన ఇంకొకరిని పెళ్లి చేసుకో. అవును. ఇలాంటి తగ్గుతుంది. బట్ నేనెక్కడో వీడియో చూసాను. నేను పేరు కూడా చెప్పాను. ఏదో మతం పేరులోనేంటంటే వాళ్ళలో అంటే డైవర్స్ అంటే మహాపాపం. ఓకే. దేవుడి దృష్టిలో మహాపాపం. హ్మ్. నేను ఏ రిలీజియన్‌కి గాని, దీనికి గాని ఇది చేయను. బట్ అలాంటి వీడియోలు యూట్యూబ్‌లో ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఏం చేస్తున్నాయో మరి నాకు తెలీదు. బట్ హ్మ్. ఇలాంటి కొన్ని మనము సూపర్‌స్టిషియస్ బిలీఫ్స్ మీరిందాక అన్నారు. ఇలాంటి హ్మ్. టాబూస్ అని. అంటే హ్మ్. కొన్ని నమ్మకాలు కొన్ని ఇవి ఉన్నాయి. బట్ ఇప్పుడు అవును. మారుతున్నాయి. మారుతున్న తరం హ్మ్. బట్టి. ఇప్పుడు అందరం ఫోను వాడుతున్నాం. హ్మ్. ఫోన్ వాడుతున్నాం, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం. మన వేషధారణలో మారింది. మన బుద్ధుల్లో మారింది. అవును. మనకున్న దీనిలో మన లైఫ్ స్టైల్‌లో ఎందుకు మారట్లేదు? అంటే మనకి నచ్చినవి మాత్రం మనం తీసుకుంటాం. అవును. మనకు గాని ఇన్‌కన్వీనియంట్‌గా మనకు నచ్చకపోతే దాన్ని వదిలేస్తాం. దీన్ని హ్మ్. సెలెక్టివ్ పర్సెప్షన్ అంటాం మేము. సెలెక్టివ్ హ్మ్. పర్సెప్షన్ అంటే హ్మ్. మనకి ఏది నచ్చితే మనం అదే తీసుకుంటాం. అదే హ్మ్. చేంజ్ చేస్తాం. మనకు నచ్చలేదనుకోండి, అది మనకు నచ్చదు. అవును. సో, వీలైనంత వరకు ఇలాంటి విషయాలు ఆదర్శవంతంగా తీసుకొని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హస్బెండ్ అండ్ వైఫ్‌లో చూసుకొని, వాళ్ళ ఇంట్లో పరిస్థితులేంటి ఇవన్నీ తెలుసుకొని, జస్ట్ బికాస్ మీకు కిడ్స్ ఉండడం వల్లో, లేదా ఇంకేదో విషయం వల్లో మీరు ఆగిపోకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. అవును. కొంతమందికి పిల్లల వల్ల ఇష్యూస్ ఉంటాయి. పిల్లల అవును. వల్ల విడిపోకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటారు. ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇవన్నిటిని 360 డిగ్రీస్‌లో మనం తీసుకొని వాళ్ళకి డైవర్స్ అనేది కరెక్ట్ ఆప్షనా? లేదా ఇంకేమైనా కౌన్సెలింగ్ గాని, ఇంకేమైనా చేస్తే వాళ్ళలో బెటర్‌మెంట్ ఉంటుందా? లేదా లీగల్ హెల్ప్ తీసుకుంటే బెటర్‌మెంట్ ఉంటుందా? హ్మ్. ఇవన్నీ కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఒక స్టెప్ వేయాలి. అండ్ డెఫినైట్‌లీ ఫర్ ఆల్ ది పీపుల్ ఎవరైతే వద్దనుకుంటున్నారో మిగతా బ్యాడ్ విధానాలు కాకుండా అంటే హ్మ్. చంపేయడమో లేదా ఇంకేదో కొట్టేయడమో, చిరాగ్గా ఉండడమో ఇవన్నీ కాకుండా ఇంకా మీకు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయిందనుకోండి. అంటే హ్మ్. మేమింకా దాన్ని రిపేర్ చేసుకోలేము అన్నంత ఎక్స్‌టెంట్‌కెళ్ళిపోతే మాత్రం దట్ ఈస్ అ లవ్లీ స్టెప్. అది ఒక అవును. కరెక్ట్ స్టెప్. ఓకే. ఇలాంటి వాళ్ళని మనము డెఫినైట్‌లీ ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఈస్ అ వెరీ ఏమని చెప్పాలంటే ఇన్‌స్పైరింగ్ ఫాదర్ ఫాదర్. చాలా హ్మ్. మందికి. ఓకే. థాంక్ యూ పూజిత గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.